రప్పా రప్పా డైలాగ్ పై పేటెంట్ తీసుకున్నట్లుగా దాన్నే స్లోగన్ గా మార్చేసుకుంటున్నారు వైసీపీ నేతలు. జగన్ సైతం ఆ డైలాగ్ వాడకాన్ని సమర్థించడంతో ఆయనతో వీరతాళ్లు వేయించుకోవడానికి ఎవరికి వారు ఆ పుష్ప డైలాగ్ తెగ రిపీట్ చేస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని దగ్గర నుంచి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కొడుకు వరకు ఆ డైలాగ్ వాడుతూ కార్యకర్తలను రెచ్చగొడుతూ పోలీసులకు వార్నింగులు ఇస్తున్నారు. అసలు వైసీపీ నేతల సినీ స్టైల్ మాస్ పాలిటిక్స్ వెనుక వ్యూహమేంటి? ప్రజల్లో ఉనికి కాపాడుకోవడానికి పాట్ల, క్యాడర్ను కాపాడుకోవడానికి ఇదే రూట్ అనుకుంటున్నారా? రపా రపా నరికేస్తాం. కృష్ణా జిల్లాలో బాబు ష్యూరిటీ మోసం కార్యక్రమంలో పాల్గొంటున్న మాజీ మంత్రి పేర్ని నాని రప్పా రప్పా డైలాగ్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. లోకేష్ రెడ్ బుక్ అంటున్నాడు, మీరు కూడా రప్పా రప్పా అంటున్నారు. ఏదైనా పని చేయాలంటే రప్పా రప్పా అనటం కాదు, చీకట్లో కన్ను కొడితే పనైపోవాలని పేర్ని నాని వ్యాఖ్యానించటం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. 3-4 రోజులుగా పేర్ని నాని ఎక్కడకు వెళ్లినా అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి, చెప్పేవాడు ఎవడో చేయడు. కలిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కలిసేయి, దానికి చెప్పాలి ఎవడికన్నా. జరిగిపోవాలి, తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవడు చేశాడని వెళ్ళండి. నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైసీపీ కార్యకర్తల విస్తృత సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కొడుకు ఓబుల్ రెడ్డి అదే సినిమా స్టైల్లో డైలాగులు వల్లెవేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చినప్పటి నుంచి అరాచకాలు సృష్టిస్తున్నారని, కూటమి నాయకులకు వత్తాసు పలుకుతోన్న అధికారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని భారీ వార్నింగ్ ఇచ్చారు. 2.0 వైసీపీ అధికారంలోకొస్తే టీడీపీ నాయకుల బ్రతుకులు ఎలా ఉంటాయో చూస్తాం కొడకల్లారా అంటూ చెలరేగిపోయారు ఓబుల్ రెడ్డి. చాలా విషయాన మీరు మీ మీద కేసు పెట్టారో నా మీద అక్కడే పెట్టినారు, నాకు ఇంకా ఇబ్బంది పెట్టినారు. నేను నాకు భయపడే వ్యక్తిని అయితే కాదు. నేను చెప్పేది ఏంటంటే, కార్యకర్త ఒకడేమో ఫోన్ చేసి కార్యకర్తకి ఏరా మీ రెడ్డి లేడు కదా, మీ ఇల్లు కూలుస్తా, మీ రెడ్డిని కూలుస్తా అంటాడు. ఇంకొకటి ఫోన్ చేస్తాడంట, అంటే రికార్డింగ్ ఉన్నాయి నా దగ్గర. ఇంకొకటి ఫోన్ చేసి మీ రెడ్డి లేడు కదా, మీ నువ్వు కూడా లేవు, మీ ఇంట్లో మీ అక్క, మీ అమ్మ, మీ చెల్లి ఉన్నారు, ఇప్పుడు నేను పోతా, నన్ను ఎవడో చాపుతాడా, మీరు ఎట్టో చాపుతాడా, ఎవడో చాపుతాడా అని తుమ్ము పొగలతో ముందాగొడులు ఎగురుతున్నారు ఈ మధ్య. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ నాయనకి బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆకలేసి పల్లె ముందు పెట్టుకొని గొంతులో ముద్ద దిగుతున్నప్పుడు కొడగలని ఆ పిల్లడు ఆ రోజు చెప్పినాడు కదా, చెప్పి చేశారు కానీ మీరు మీకు పాలన వెళ్ళేసుకొని తిరిగేటట్టు ఖచ్చితంగా రామిరెడ్డి గారు మరోవైపు దూకుడు రాజకీయాలకు దూరంగా ఉండే వైసీపీ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్ సైతం రప్పా రప్పా పూనకం పూనటం విశేషం. ప్రకాశం జిల్లా కొండేపి వైసీపీ ఇన్ఛార్జి ఆదిమూలపు సురేష్ పార్టీ సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలను రెచ్చగొడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుండి కొండేపి నియోజకవర్గంలో మరో లెక్క అంటూ కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడి కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. ఈ రోజు ఇంత ఉత్సాహం నేను మాట్లాడితేనే మీకు వస్తా ఉంది. అసలు చెప్పిన డైలాగ్ చెప్పిన వ్యక్తి మాట్లాడుతుంటుంది. మరి ఈరోజు యువకులు ఉత్సాహవంతులు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని, యువతకు నూతన జవసత్వం అందించాలని, ఎక్కడ జరిగిన ప్రోగ్రాంలు పార్టీని బలోపేతం చేయించడం పిలిచిన వెంబడే అన్నా నేను వస్తున్నా అని చెప్పి ఎంతో వినయ వినేతలు కలిగినటువంటి యువ నాయకుడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ అదే మంత్రమెత్తుకున్నారు. ఆ ఫ్లోలో రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ధ్వజమెత్తిన ఆయన రాబోయేది వైసీపీ ప్రభుత్వమని, సీఐని వీఆర్లో పెట్టిస్తానని, జైల్లో పెట్టించి ఊచలు లెక్క పెట్టిస్తానని హెచ్చరించారు. రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు ఎంత ఓవర్గా చేస్తున్నారంటే ఇక్కడ అనేక సంఘటనలు మాకున్నాయి.
నువ్వు ఇదే విధంగా ప్రవర్తిస్తే రాబోయే 5 సంవత్సరాల్లోనూ మీరు బీఆర్ఎల్ కన్నాకి డిసైడ్ అయి ఉండండి. తప్పనిసరిగా వ్యక్తిగత లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పెట్టుకోదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్ష్యంగా నీ చేతిలో పవర్ ఉంది కదా, చేతిలో లాఠీ ఉందని కానీ ఇష్టం వచ్చినట్టు చూపిస్తే రాబోయే 5 సంవత్సరాల్లోనూ ఇది తప్పనిసరిగా శ్రీకృష్ణుడి జన్మస్థానాన్ని చూపించే రోజు తొందరలోనే వస్తాను తెలుసుకుంటూ నీకు చేతనైనా చేసుకో, ఇంకా 8 సంవత్సరాలు ఉండుకో, కానీ తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అమలాపురం పోలీస్ స్టేషన్ ముందు కూర్చోబెట్టి ధర్నా చేసే పరిస్థితి రాణించుకోకుండా ఇచ్చినచ్చుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూడు. పార్టీలకు అతీతంగా నువ్వు ప్రభుత్వ ఉద్యోగిగా పార్టీలకు అతీతంగా పనిచే తప్ప కేవలం పక్షపాత ధోరణితో లేకపోతే మంత్రులకి ఎమ్మెల్యేలకి మేలు చేయని విధంగా నువ్వు అతిగా ప్రవర్తిస్తే మాత్రం రాబోయే రోజుల్లో 5 సంవత్సరాలు కూడా మేము ఎక్కడున్నా నువ్వు మాత్రం తప్పనిసరిగా బీఆర్ లో ఉండి శ్రీకృష్ణ జన్మస్థానానికి మోసలు లెక్కటే దొరుకు దగ్గర వస్తుంది గుళ్ళు దగ్గర పెట్టుకుని మేము ఉద్యోగం నిర్వహించు. ఒకవైపు కూటమి ప్రభుత్వం సంవత్సర పాలనపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సంవత్సర కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఎంతవరకు అమలు జరిగాయో తెలుసుకుని అర్హత కలిగి ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల లబ్ధి పొందలేని వారికి సంక్షేమ పథకాలను అందజేసేందుకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు వాడవాడకు ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల అమలుతో పాటు స్థానిక సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే పనిలో పడ్డారు. గెలిచిన తరువాత ఏసీ గదులకు, సొంత కార్యాలయాలకు, దూరపు నగరాలకు పరిమితమైన నేతలు ప్రజల్లోకి వెళ్లటం మొదలుపెట్టారు. దీంతో ప్రజల్లో కూటమి నేతలకు మంచి ఆదరణ లభిస్తోందంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు రాబోయే 4 సంవత్సరాల్లో చేయబోయే కార్యక్రమాలను నేతలు జనానికి వివరిస్తున్నారు. స్థానిక సమస్యలను కూడా నేతలు తెలుసుకుని అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడంతో ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందట. అది గమనించిన వైసీపీ అధిష్టానం టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ 6 పథకాలలో కొన్ని పథకాలను అమలు చేయలేదని, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించింది. దీంతో విద్రోహ దినం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా ఆశించిన ఫలితం రాలేదు. ఆ క్రమంలో వైసీపీ అధిష్టానం వెంటనే బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ పేరుతో కార్యక్రమానికి పిలుపునిచ్చి నేతలను ప్రజల్లోకి వెళ్లాలని తీర్మానించింది. దీంతో ప్రజల్లోకి వెళ్లేందుకు వారు ఏ మార్గం దొరక్క కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని రాజకీయ మేధావులు చెప్తున్నారు. వైసీపీ అధ్యక్షుడి కార్యక్రమాల్లో కూడా అదే ఉద్దేశంతో కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయిస్తుండటం, వాటిని జగన్ సమర్థిస్తుండటం అందులో భాగమే అంటున్నారు. జగన్ ఎక్కడకు వెళ్లినా అక్కడ భారీ జన సమీకరణతో పాటు ఏదో ఒక గొడవ సృష్టిస్తూ చర్చల్లో నిలవటమే పనిగా పెట్టుకున్నారట. మాజీ సీఎం పొదిలి పొగాకు రైతు పరామర్శలు, భారీ జన సమీకరణతో రైతు పరామర్శ ఏమో గాని రైతుల పొగాకు బేళ్లు మాత్రం నుజ్జునుజ్జయ్యాయి. అటు ప్రజలతో పాటు పోలీసుల తలలు పగిలాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి, చిత్తూరు జిల్లా మామిడి రైతుల పరామర్శలు కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. జగన్ మెప్పు కోసం మిగిలిన జిల్లాల నేతలు కూడా మేమేం తక్కువ కాదన్నట్టు రెచ్చగొట్టటమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ ఎన్నికల ముందు ఎర్రగొండపాలెం వచ్చిన అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు నల్ల బెలూన్లతో నిరసన తెలిపి చొక్కా విప్పి హంగామా సృష్టించటమే కాక తన కార్యాలయం అడ్డాగా రాళ్ల దాడికి పూనుకున్నారు. అప్పట్లో సొంత పార్టీ నేతలే ఆదిమూలపు సురేష్ పై విమర్శలు గుప్పించారు. దాంతో విషయం తెలుసుకున్న జగన్ 2024 ఎన్నికల్లో సురేష్ ను ఎర్రగొండపాలెం నుండి కొండపికి షిఫ్ట్ చేశారు. అయితే ఎన్నికల్లో ఓటమి పాలైన సురేష్ కొండపి నియోజకవర్గాన్ని మరచిపోయారు. పార్టీ కార్యాలయాలను కూడా మూయించారు. అయితే ఇప్పుడు ఎలాగైనా తిరిగి నియోజకవర్గంలో మళ్లీ అడుగు పెట్టే ప్రయత్నం మొదలు పెట్టారట. అందులో భాగంగానే కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం పేరుతో మాజీ మంత్రి రోజా, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వంటి వారితో సమావేశం ఏర్పాటు చేసి రప్పా రప్పా డైలాగులతో క్యాడర్ను రెచ్చగొడుతున్నారట.
ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి మరో లెక్క అంటూ మాజీ మంత్రి సురేష్ రెచ్చగొట్టడాన్ని ఆ పార్టీ కార్యకర్తలు కూడా విమర్శిస్తున్నారట. సంవత్సరం పాటు కనబడకుండా పోయి ఇప్పుడొచ్చి ఇలా రెచ్చగొట్టటం ఏంటని ఫైర్ అవుతున్నారు. మొత్తం మీద వైసీపీ నేతల దూకుడుతో వారిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. పేర్ని నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటికే 4-5 కేసులు నమోదయ్యాయి. పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన కాటసాని ఓబుల్ రెడ్డిపై బనగానపల్లె స్టేషన్లో కేసు నమోదయ్యింది. కూటమి నేతలు పోలీసులను శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపిస్తానంటున్న పినిపే విశ్వరూప్ వంటి వారిపై కూడా కేసు పెట్టడానికి కూటమి శ్రేణులు సిద్ధమవుతున్నాయి. మొత్తం మీద ఈ రప్ప రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. రప్పా నరికేస్తాం.